గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. భారత్ మాతాకి కింద చల్లగా ఉంటుందానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏ మజా లేదన్న, కొంచెం చల్లబట్టి ఉంటుంది, గరం ఉంటుంది, వస్తుంది. నటగారు బయలుదేరాడు ఇప్పుడే. రెండు చేతులు ఎత్తాలన్న, దండం పెడతారు, రెండు చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. కొంతమంది బయట వాగుతూ ఉంటారు అన్న, బీజేపీ చల్లబడ్డదని. ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డ తీసి చంపక లోహట్ ఒక్కరు తప్పడు ఇంకోసారి వాడని. అంటే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చల్లబడరన్న, వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చూసినాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక్కడికే పైన తూర్పు పాలిస్ లీడర్ ఇద్దరు, హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు, నలుగురు తప్ప ఎవరు కనబడరు అలా. సరే, అంతకుముందు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు కనబడతారు, ఇంకెవరు కనబడారు అనుకో. ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్లో తాగి మంచిగా రెస్ట్ తీసుకుంటాను ఆయన. వాళ్ళు అడుగు కనబడతారు. క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు. ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే, మా మీద కేసులు అవుతాయి. మేము మొన్న ఎప్పుడు పైరోల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీలో, మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకో పార్టీకి సిద్ధాంతం లేదు, దానికి నాయకుడు ఎవరిని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు బయటకు వస్తలేరు. ఇక కాంగ్రెస్లో క్యాడర్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిందానా, మన వల్ల ఏంటానా, మన వల్ల మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా, విద్యార్థి ఉద్యమాలు చేసిండా, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా, రైతుల కోసం కొట్లాడిండా, మహిళల కోసం కొట్లాడిండా, ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిండా? మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు, ఒకటి కేసు అయింది. జైలుకి పోయినా అంటే దానిలో జైలుకి పోయాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద 20, 30, 40, 50 కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జెండర్ కానీ, కమలపు జెండర్ కానీ, భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ, జై శ్రీరామ్ నినాది కానీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్ల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపన పోలేదన్నా. అది భారతీయ జనతా పార్టీ క్యాడర్కు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఉన్న తేడా అన్న. ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. సరే, రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు, టీవీలో చూపెడతారు కావచ్చు, టీవీలు చూపెడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయని చెప్పి ఏది పడితే మాట్లాడుతున్నాడు. భాష ఆయన ఇష్టం. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాతైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా, ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలని సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు. ఏం హామీలు వచ్చినా ఏమనంటే ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నారు, ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు, రేషన్ కార్డులకి గ్యాస్ ఇచ్చారు, కరెంటు అందరికి ఫ్రీ ఇస్తారా అంటే 200 యూనిట్లు కూడా కరెంటు ఫ్రీ అట. ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం బంద్ చేసారు, మళ్ళీ దానిలో కొరికెలు పెట్టిరు. అలా ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా, ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం. ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు. మీ విమర్శలను పట్టించుకోం. ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి.
మీలో నియతుంటే నిజాయితీ ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిరు, సోనియా గాంధీ సంతకంతో లెటర్ రాసిర్రు, ఈ దేవుని మీద ఒట్టు, ఖురాన్ మీద ఒట్టు పెట్టిరు, బైబిల్ మీద ఒట్టు పెట్టిరు, భగవద్గీత మీద ఒట్టు పెట్టిరు, నానా ప్రమాణాలు వేసిరు. వల్ల మేము చేసే సవాల్ మేము చెప్పిన మాటలు సమాధానం చెప్పండి. చలో రైతుల విషయంలో రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఇలా రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు, ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేస్తాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు. ఇలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.